ఇప్పుడు కిరీటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరందరూ ప్రెస్ వాళ్ళందరూ ఇప్పుడు అనుకుంటున్నారేమో ఇప్పుడే స్టార్ట్ అయింది పబ్లిసిటీ అని. కాదు, మా జగన్ సార్ ఎప్పుడో స్టార్ట్ చేశాడు పబ్లిసిటీ. ప్రతిరోజు ఏదో ఒక ఫోటో పెడతాడు, అందరినీ ట్యాగ్ చేస్తాడు. ఆయన మామూలుగా ట్యాగ్ చేయడు. ఆయన నార్మల్గా సెట్లో ఫోటోలు పెట్టి ట్యాగ్ చేస్తే ఒక అర్థం పడదాం అనుకుంటాం. ఆయన రెగ్యులర్ నార్మల్గా ఆయన వర్కౌట్ ఫోటోలో కూడా మమ్మల్ని ట్యాగ్ చేస్తాడు. ఆయన మామూలుగానే ఇన్ని ట్యాగ్ చేస్తాడంటే ఇప్పుడు సినిమా ఇప్పుడు ఈవెంట్లు స్టార్ట్ అయినాయి, ఇంకా మొదలవుతుంది. ట్యాగులు రెడీగా ఉండండి అందరినీ ట్యాగ్ చేస్తాడు. ఆయన ఎందుకు అందరినీ ట్యాగ్ చేస్తాడంటే హీ లవ్స్ పీపుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆయన చాలా పెద్ద గుండె. ఆయన అందరికీ మంచి జరగాలి, అందరికీ బాగుండాలని ఎప్పుడు నవ్వుతూ అందరికీ మంచి చేస్తూ మా జగన్ అన్నకి ఇంకా ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మమ్మల్ని కూడా ఒక పార్ట్ చేసినందుకు. అండ్ బద్రి విల్ బీ ఏ న్యూ డైరెక్టర్, న్యూ స్టోరీ టెల్లర్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. ఇట్ ఈస్ అంటే చాలా రేర్గా ఇలాంటి కథలు వస్తుంటాయి. అండ్ ఫస్ట్ సినిమాతోనే అంటే ఎంటర్టైన్మెంట్ కాకుండా దాంతోపాటు ఒక మెసేజ్ కూడా ఎంత బాగా చెప్పచ్చో, ఎంత బ్యూటిఫుల్గా చేయొచ్చో మా బద్రి చాలా బాగా రాసుకున్నాడు. అండ్ అంతే బాగా తీయడానికి సపోర్ట్ చేసిన మా ఉదయ్ అన్న కానీ, మా కెమెరామ్యాన్లు కానీ, సురేష్ అన్న కానీ, ఎవ్రీబడి ఈక్వల్గా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ నమ్మింది ఓన్లీ సరస్వతీదేవిని, ఆయన రాసుకున్న కథని. అండ్ థ్యాంక్ యూ అన్న. భద్రన్న ఎక్కడున్నావు? థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ మీ పార్ట్ ఆఫ్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ నాకు తెలిసి సినిమా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం వేరు, అవార్డులు రావడం వేరు. నాకు తెలిసి నా స్ట్రాంగ్ ఫీలింగ్ దీనికి అవార్డులు వస్తాయని స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ బికాజ్ అంత పవర్ఫుల్, అంత సాలిడ్ క్యారెక్టర్స్, అంత సాలిడ్ సీన్స్ రాసుకున్నాడు. ఆయన నార్మల్గా షూట్కి వెళ్ళినప్పుడు ఏదో 2-3 సీన్లు చూపిస్తే యాజ్ అన్ యాక్టర్గా కొంచెం ఎక్సైట్మెంట్ వస్తుంది కదా, వేరే వాళ్ళు బాగా చేస్తే సీన్స్. అసలు అనుపమ డిడ్ వండర్ఫుల్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. కొన్ని సీక్వెన్సెస్లో అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండి. అండ్ అనుపమతో పాటు మీరు పోస్టర్లో చూస్తే దెర్ ఈజ్ అనదర్ గర్ల్, మౌనికా ఆల్సో డిడ్ క్రేజీ పర్ఫార్మెన్స్. అండ్ దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ ఫ్రెష్ క్యారెక్టర్స్ అండి. చాలామంది ఫ్రెష్ యాక్టర్స్ సినిమాలో. ఎంత ఆ నేటివిటీ దగ్గరగా ఏదో మన కథ చూసిన ఫీలింగ్ వస్తుంది. అది ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ ఆయన క్యాస్టింగ్ వల్లే. అండ్ ఇంకా నాకు దొరికిన ఒక అదృష్టం ఏంటంటే, ఇది నాకు తెలిసి ఒక 3rd టైమో 4th టైమో నాకు గుర్తులేదు, బట్ నరేష్ గారితో పనిచేయడం. సార్ అసలు మీ ఫ్లాంబాయన్స్కి మీ వర్క్ ఎత్తికి ఎంత డిఫరెన్స్ ఉంది సార్. ద వే యూ వర్క్ ఈజ్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ సార్, సీరియస్లీ. ఐ మీన్ ఏదైనా మన సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసినా, వేరే దగ్గరికి పనిచేసినా, పక్కన మనతో పాటు పనిచేసిన వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తుంటే ఆ కిక్ వస్తుంది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దట్ కిక్ సార్. అండ్ మీరు వెదర్ అలాంటివి ఏం చూసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఏదేమైనా కూడా ఓన్లీ ఫోకస్ ఆన్ ద పర్ఫార్మెన్స్ అనేది ఏదైతే ఉందో, ఆ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో సార్, దట్స్ వై యు ఆర్ సో అండ్ సో, దట్స్ వై యు ఆర్ నరేష్ గారు. అండ్ థ్యాంక్ యూ సార్. పర్వతాలు క్యారెక్టర్ ఎప్పుడైతే వస్తుందో పీపుల్ విల్ బి లైక్ సర్ప్రైజ్ లైక్ ఎనీథింగ్. అండ్ అఖిల్ బ్రో షర్ట్ లేకుండా బైక్ మీద షాట్, ఆహా.